హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే నేను ఈ వినాయక చవితికి ఫుల్ ప్లాన్ చేశాను. ప్లాన్ అంటే పందిరి, వినాయకుడు, కుడుములు, డీజే ఇది కాదు. స్టాల్ పెడదాం అనుకున్నాను. 100 రూపీస్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో అవి స్టాల్ పెడదాం అనుకున్నాను. ఏమైతే అంటే క్లాత్, ఇంకా జ్యువెలరీ, కొన్ని స్టేషనరీ, కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్, ఇవి అన్నీ కలిపి 100 రూపీస్ స్టాల్ పెడదాం అనుకున్నాను. రెంట్స్ అయితే తగ్గట్లేదు. ఇంకా ఈ వినాయక చవితికి అవ్వలేదు. మేబీ దసరా అవుతుందేమో 3 డేస్. ఇలా లోకల్స్లో కొన్ని చోట్ల స్టాల్ పెడదామని అయితే ఐడియా ఉంది. ఈ ఐడియా వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఇప్పుడైతే నేను ఈ స్టోర్ అనేది వన్ సైడ్ పెట్టుకున్నాను. 90 రూపీస్, 99, 100 రూపీస్ స్టాల్ పెట్టుకున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే ఈ స్టాల్ ఎప్పుడు షాప్లో అయితే ఉంటాయి. ఇదైతే ఫుల్ స్టేషనరీ పార్సిల్. ఇది ఒక్కటి. ఇది సెలెక్షన్ మాత్రం నాది కాదు, పూర్తిగా మా అమ్మాయి సెలెక్షన్. ఇది చూడాలి ఏముంటాయో అనేది కూడా నాకు తెలీదు. పిల్లల వస్తువులు పిల్లలకే తెలుస్తుందని, పిల్లలు సెలెక్ట్ చేస్తేనే బాగుంటుంది కదా, వాళ్ళు చూస్తుంటారు తెలుస్తుంది అని చెప్పి పిల్లల కోసం పెట్టాను. మెయిన్ స్టాల్ అంటే ఎక్కువ అట్రాక్ట్ చేయాలంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి ఫస్ట్. ఆ పర్పస్లో నేను పెట్టాను. ఇది ఒకటి పీస్ వేయలేదు, నాకు 5 పీసెస్ యాడ్ చేశాడు. సేమ్ ఒకటే అంటే అయిపోతుంది కదా అని చెప్పి కనీసం ఒకటి ఈచ్ ఐటమ్ 5 పీసెస్ నేను వేయించుకున్నాను. స్టేషనరీ అంటే పెన్సిల్, ఎరేజర్లు ఉంటాయా, ఇట్లా టెంప్టింగ్ ఐటమ్స్ ఉంటాయా అనేది నాకు కూడా తెలియట్లేదు. నేనైతే ఇమేజెస్ చూసాను, నాకు అర్థం కాలేదు సరిగ్గా. పిల్లలకి యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఇంకా ఆర్ట్, పెయింటింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలు పెయింట్ చేసుకుంటారు కదా, పెయింటింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా చిన్ని బ్యాగ్స్ ఒకటి ఉన్నట్టు ఉన్నాయి. తర్వాత కీ చైన్స్ ఒకటి పెట్టాను. ఇంకా ఏవో సెలెక్ట్ చేసింది. ఇంకా పార్సిల్ రెడీ. ఏంటిది? ఫైల్. ఇదేంటో ఆవిడ కోసం ఆర్డర్ పెట్టుకున్నట్టుంది, నాకు సేల్ కోసం పెట్టినట్లేదు. ఫైల్, ఎగ్జామ్ పేపర్స్, కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటుంది కదా, అది ఫైల్కి అనమాట. ఇవి ఫైల్స్. తర్వాత ఏదో నోట్ ప్యాడ్, బుక్. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మ్యాజిక్ వాటర్ బుక్. ఇలా ఇవి పిల్లలకే తెలుస్తుంది అబ్బా. ఇది ఓపెన్ చేయడానికి రాదు, ఒక బుక్లా ఉంది. మర్చిపోయాను ఈ రేట్లన్నీ కూడా 100 రూపీసే. ఏ ఐటమ్ అయినా 100. ఫైల్ 100. ఇది పెన్ ఉంది, వైట్ ఉంది, వాటర్ కలర్, మ్యాజిక్ వాటర్ బుక్ అంట. మనకు తెలీదు ఎలా వాడాలో. ఒకటే కాదు, 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. మీకు తీసుకుని బుక్. నేను ఓపెన్ చేయలేదు కవరు. ఇది స్లేట్, మ్యాజిక్ స్లేట్. దీనికి బుక్ ఇచ్చాడు. ఇది సెట్ వైజ్ 100 రూపీస్ కదా. 1 పెన్సిల్, ఎరేజర్, ఇంకా ఏమేమో సెట్స్ లాంటివి ఇచ్చాడు. ఇది ఫొటోస్ కూడా కుదరదు అనుకుంటా, వీడియో కానీ ఫొటోస్ కానీ మీకు అర్థం కాదనుకుంటా. ఇవి మాత్రం నాకు ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తాయో రావో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది నాకు చెప్పడానికి రావట్లేదు. బుక్ ఇచ్చారు, ఎరేజర్ ఇచ్చారు, తర్వాత పెన్సిల్, మళ్ళీ ఏదో ఇచ్చారు. సెట్ వైజ్ ఉన్నాయి ఇవి. ఇవన్నీ సెట్సే ఉన్నాయి. ఇదేంటి? ప్యాడ్, పెయింటింగ్. అమ్మ, ఈ భాష నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇవి నాకు అర్థమే కావట్లేదు ఎలా వాడతారు అనేది. ఇంత అప్డేట్ వర్షనా? అమ్మో, ఇదేదో ఫోన్ లాగా ఉంది. ట్యాబ్, రియల్ ట్యాబ్ లాగా ఉంది. దానికి పెన్ ఇచ్చారు. మనకు తెలీదు, పిల్లలకి బాగా తెలుస్తుంది. పిల్లలకే తెలుస్తుంది. ఎనీ ఐటమ్ 100, అది మాత్రం చెప్తా నేను. వీళ్ళైతే ఫొటోస్ పెడతాను. ఇంకా ఇక్కడ రాసున్నాయి కాబట్టి వాళ్ళే చదువుకుని వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ అమ్మ, వెరైటీ ఉన్నాయి ఇక్కడ. ఇది చిన్న బుక్, దానికి ఒక చిన్న పెన్ ఇచ్చాడు.
మీరు ఎలా వాడుకుంటారో తెలియదు, కానీ ఐటమ్స్ మాత్రం బాగున్నాయి. ఇదొకటి, ఇది లేడీస్ గర్ల్స్ వాడుకుంటారు అనుకుంటా. సెట్ చిన్ని చిన్ని చెప్పులు, బ్యాగు ఏదో ఉంది, బాగుంది, క్యూట్గా ఉంది. నెక్స్ట్ ఇది చిన్ని బుక్, ఏంటో పెన్నో ఇచ్చాడు. క్లియర్ అయితే రాదు. ఇవన్నీ మాత్రం 100 రూపీస్ స్టోర్లోకి వెళ్తాయి. ప్యాడ్స్, నోట్ ప్యాడ్స్. ఇంకా ఇది దీన్ని ఏదో అంటారు, నాకు తెలీదు. నెక్స్ట్ ఇది కూడా ఏమో వేరుపులు, సారీ ఇట బొమ్మలు ఏమేమో కనిపిస్తున్నాయి. ఇది కూడా 100. ఇవి ఏంటో, ఇవి నాకు సేల్ అవుతాయో లేదో తెలియట్లేదు. ఆవిడ కోసం పెట్టుకుందో నా కోసం పెట్టిందో అర్థం కావట్లా. ఇంకా ఇదేంటి, బిస్కెట్. దీని మీద బిస్కెట్ అదే ఉంది. బాగా నాకు పిచ్చిలేదు. దీని మీద పెట్టుబడి అంత వేస్టేనా? ఈ సేల్ అవుతాయా? నాకేం అర్థం కావట్లేదు. ఏంటో గమ్మత్తుగా ఉన్నాయి. అమ్మో, ఇదేంటో మెరుస్తుంది. ఇదైతే నాకు తెలుసు, వీడియోలో చూసాను. టచ్ చేస్తే పోతుంది. ఇప్పుడు టచ్ చేస్తే పోవట్లేదు. చేతికి పెట్టుకుంటారు. సారీ, పోయింది. ఇది కూడా 100. అమ్మా, పిల్లలు రావాలి. ఇవేం చేయాలి, ఎలా వాడాలి అంటే పిల్లలకి తెలియాలి. ఇదైతే నాకు తెలుసు, కీ చైన్స్. ఇవి పెట్టాను. ఇవి టైంపాస్కి ఇలా ప్రెస్ చేసుకుని ఆడుకుంటూ ఉంటారు. దీని పేరు కూడా ఏదో ఉంది, నాకు తెలియదు. ఈ కీ చైన్స్ ఏమి తెలియనప్పుడు ఎందుకు అసలు ఈ వీడియో చేయడం కూడా వేస్ట్ కదా. స్టేషనరీ వచ్చింది, అన్ని ఐటమ్స్. ఇంకా చాలా ఉన్నాయి, సగం ఇంకా లోపల ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇది వీడియో స్టాప్ చేయడం బెస్ట్. ఇవేమో ఏదో ఐస్ లాగా ఉన్నాయి. ఇవి మేబీ ఎరేజర్స్ ఏమో తెలీదు. ఇట్ బ్యాగ్లో వేసుకుంటారు నీట్గా వాళ్ళు. ఇంకా ఇవి కూడా బుజ్జి ఎరేజర్స్ సెట్. ఇవి కూడా, ఇవైతే లోకల్లో అయితే లోకల్ మార్కెట్లో ఎక్కడ దొరకండి. ఇవైతే మాత్రం, అది మాత్రం డ్యామ్ షూర్గా నేను చెప్తా. నాకు చాలా పీడిఎఫ్లు పంపించారు, 100 రూపీస్ బిలో పీడిఎఫ్. అందులో చూసి సెలెక్ట్ చేసింది అమ్మగారు. తర్వాత ఇది అయితే బబుల్స్ మ్యాజిక్. నెక్స్ట్ బబుల్స్ వస్తాయి కదా, గన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి లిక్విడ్ వేసుకొని చేసుకోవాలన్నమాట, ఆడుకోవాలి. ఇక్కడ 4 years అని ఉంది. 4 years వాళ్ళు వాడచ్చు, ఇంకా ఆడుకుంటానే ఉండొచ్చు. 10 years అయినా 20 years అయినా. తర్వాత ఇదేంటో ఉంది, అమ్మ బాబు, వీటి పేర్లు ఈ కన్నా మన హాయిగా. నెక్స్ట్ ఇది ఫ్యాన్. ఫ్యాన్ బాగా గాలేస్తుంది. ఫ్యాన్ స్కూల్కి పట్టుకెళ్ళి ఎప్పుడైనా గాలి వేయకపోతే ఇలా చక్కగా వాడుతుంది. ఐటమ్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా ఇదేంటి, థమ్స్అప్ బాటిలా? ఓపెన్ అయింది, వద్దులే, క్లోజ్ చేసేద్దాం. మనకి ఎందుకు, వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే మా అమ్మాయిని తీసుకొచ్చి ఒక డెమో ఇప్పిస్తాను. నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు నాకు, ఇవేమో తెలియట్లేదు ఎలా వాడాలి ఏంటి అనేది. పిల్లలకి తెలిస్తే మాత్రం వచ్చి ఒక ర్యాక్ అయితే సపరేట్ చేశాను. ఆ ర్యాక్లో ఇవన్నీ పెడతాను. ర్యాక్లో చూసుకుని వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు. ఏదైనా 100. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏముంది, బ్యాగ్ ఏంది, బుజ్జి బ్యాగ్. అండ్ బ్యాగ్ అని అర్థమైంది ఇది క్లియర్గా. సూట్ కేస్ అన్నట్టు ఉంది ఇది. ఓకే, ఈ చిన్ని బాక్స్ సూట్ కేస్ టైప్లో ఉంది. దీనిలో ఏం వేసుకుంటారో తెలియట్లేదు. ఇది కూడా 100, చిన్నగా ఉంది కదా అంటే 100. నెక్స్ట్ వచ్చి తర్వాత ఏదో బ్యాగ్. ఇంకా ఇవన్నీ చెప్పడం కన్నా ఫొటోస్ తీయడము లేదంటే ఆఫ్లైన్లో అమ్మడమే బెస్ట్. వీడియోకి అయితే నాకు అర్థం కావట్లేదు. ఒకటి నేను సర్దిన తర్వాత అన్నీ సపరేట్ చేసి, ఒకటి నేను తెలుసుకుని ఇవేంటి ఎలా వాడతారు అని తెలుసుకుని ఒక వీడియో చేయడమా లేదంటే ఫొటోస్ కలెక్ట్ చేసుకోవడమా చూస్తాను. ఒకవేళ మీకు ఆన్లైన్లో మీకు ఇలా స్టేషనరీ కావాలంటే నేను పిక్స్ కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. మీకు కావాలంటే చెప్పండి. ఇందులో అయితే షిప్పింగ్ మీరే పే చేసుకోవాలి, 60 రూపీస్. లేదంటే ఆఫ్లైన్లోనో లేదంటే స్టాల్ పెట్టినప్పుడు ఇవే సేల్ చేసుకుంటాను.
కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉడుకేలా బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటూరాను అంటే సూర్యుడైనా లోకువరా నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి పిడికిలినే బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా